రాజీవ్ గాంధీ ఎవరినైనా 1 2 3 థర్డ్ రాజీవ్ గాంధీ గారు ఎవరు? నేను అడిగిన వాళ్ళే జవాబు చెప్తారా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏంటి గ్రూపు? బీకామ్. బీకామ్లో యూపీసీ. నాన్నగారు ఏం చేస్తారు? ఎక్కడ? నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. ఎంత వయసు? 18. నువ్వు హైట్ వెయిట్ అంతా సరిపోతుంది. ఫిజికల్గా ఏమైనా గేమ్స్ ఆడుతున్నావా? ఏమనుకున్నావు? కబడ్డీ. ఇది కబడ్డీలో ఒకసారి క్యాండిడేట్ చేస్తారు, చూపించి అక్కడి నుంచి రా. ఇక్కడ ఒక ఇది లైవ్, ఇది లైవ్. ఇంకొక రంగు కూడా కబడ్డీ ప్లేయర్ చేస్తున్నారు. వస్తుంది మీ దగ్గర, మీరేం చేస్తారు? అంతేనా? కరెక్ట్. అవుతుంది. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా గుడ్. నాన్న పోలీసుకి కావాల్సిన లక్ష్యం అదే. నీకు చెప్తూనే చేసే చూడు, అదే కావాలి. చాలా మంది చాలా మంది పిల్లలు సిగ్గు, భయం, లోపల టాలెంట్ ఉంటుంది, రియాక్ట్ అవ్వలేదు. అది పోవాలి. మనం మెయిన్ ముందుకు రావాలి. ఒక జాబ్ సంపాదించాలి, లేదంటే ఏదైనా సాధించాలి అంటే ముందుకు రావాలి. గుడ్ అన్న. ఇప్పుడు చెప్తూనే రియాక్ట్ అయ్యాడు. 100% పోలీస్ జాబ్ తెచ్చుకుంటాను, నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మీ నాన్నగారికి కూడా ముందు అడుగు, నాన్న పోలీసు అవ్వాలనుకుంటున్నా, ఫలానా సార్ చెప్పారు, నేను తెలిసి ఉంటానికి మహబూబ్ బాషా సార్ ఓకే అంటే నాకు కాల్ చేయి, నేను ఇంటికి గైడెన్స్ ఇస్తాను. అలాగే సిద్ధం షేర్ చేస్తాం. ఇది చేస్తాం, రైట్? చెక్ నీ ఇష్టం, ఎట్లా నీకు కంఫర్ట్. 2 పోరాడచ్చు. ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్కి ఎట్లా అప్లై చేయాలి? ఇది విత్తనాలు గౌరవించాలి. ఆ విత్తనాలు లక్కీగా గట్టిగా వారికి లైసెన్స్ ఉందా లేదా, ప్రైవేట్ ఆ విత్తనాలు రీసెర్చ్ చేస్తారు, ప్రాజెక్ట్. ఇది మంచిగా కాదు. ఇది అంతా ఎప్పుడు వస్తుంది? మనం ప్రెస్ నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడమా, పోయి వెంటబడి జరిగిన నష్టం తెలియజేయడమా చేసినప్పుడే కదా. అప్పుడు ప్రతి ఒక్కరు జడుస్తారు. ఇవన్నీ చూడండి. మనకు కొంత అవగాహన. ప్రపంచమంతా తెలియాల్సిన పని లేదు. నాకు నేను చదువుకున్నది, మా నాన్న దొంగ, ఎక్కడన్నా పనిచేసేటప్పుడు యాక్సిడెంట్ లేదా ఏదైనా ప్రమాదం జరిగి కాళ్ళు చేతి ఇన్సూరెన్స్ ఈ కార్డు 2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాం. ఏమీ లేదు, ఓన్లీ ఒక కార్డు అప్లై చేసి కార్డు తీసుకోవడం, అకౌంట్. మళ్ళీ అక్కడ పని చేసే చోట ప్రమాదం జరిగి నష్టపోయిన చేయగలిగిన కాళ్ళు దానికి కాంపన్సేషన్. అలా ప్రతి పనికి డ్రైవర్, ఆటో డ్రైవర్ దానికి ఇన్సూరెన్స్. ఆటో కాకుండా బయట ఆర్టీఓ ఏమడగదు, గవర్నమెంట్ ఏది. ఇలాంటివి వీళ్ళు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నారు కాబట్టి ముందుగా
మీ కుటుంబంలో ఏమేమి ఉంది, దానికి ఏం తెలుసుకోవాలి కావాలని కూడా ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా ప్రయత్నం చేస్తూ తెలుసుకుంటా పోతూ దాని తాలూకు అవసరం వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారో ముందు మీ కుటుంబంలో మీకు విలువ పెరుగుతుంది. మీ కుటుంబంలో మీ బంధువులు అరే ఫలానా పాప ఫలానా సోనియాక ఇలా అడిగింది చాలా తెలియదు, జస్ట్ కాదు అందరి ఇళ్ళల్లో జరిగేది. అలా మనకి తెలియకుండా ఒక రకమైన గుర్తింపు వస్తుంది, మనమంటే అభిమానం, వీళ్ళతో భయపడతారు. ఆడపిల్లలు తక్కువ చాలా హుషారు, పిల్లలు ఇంకా చదివి ఇంకా సపోర్ట్ చేయాలి, అందరూ మీకు ఓటేస్తారు. ఎందుకంటే దాన్ని పెంచుకుంటే తెలుసుకుందా ఏం చేస్తారు మీరు ఎక్కడ ఇప్పుడు తెలుసుకుంటావా చదువుతుంది చెప్తాను మళ్ళీ అడుగుతారు ఏదన్నా ఇది ప్రతి ఒక్కరు చేస్తే కొంతవరకు మనం కుటుంబానికి సమాజానికి ఉపయోగపడిన వాళ్ళం ఉంటాం. అంతేనా? మంచిగా పుట్టినాక ఉపయోగపడకపోతే లాభం ఏంటి? ఆ విధంగా ఆ దాంట్లో ప్రయత్నం చేయండి. ఓకే ఓకే కదా? అర్థమా? నెక్స్ట్ 2 weeks తర్వాత వస్తాం. ఇప్పుడు మీరు నా నంబర్ నోట్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా మీ బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే థ్యాంక్ యూ. రాదా కొట్టారు కబడ్డీ ప్లేయర్స్ నేర్పిస్తారు, ఇస్త్రీ కొట్టాలంటే భుజంగా ఉండాలి, జంప్స్ ఎన్ని చేస్తావు, స్కిప్పింగ్ చేస్తావు. ఇప్పుడు స్కిప్పింగ్ ఒకటి లేదు, రోప్ లేదు, ఎన్ని చేస్తావు ఏం చెప్పు. ఆగకుండా ఎన్ని చేస్తాం? 100 చేయాలి, 60 నేను చేసేస్తాను ఇప్పుడు 50 ఆగకుండా 57 ఏళ్ళు. నీ ఏళ్ళు ఎంత? 80కి 57 100 చేయాలి. ఇప్పుడు వద్దులే, నేను షెడ్యూల్ ఇస్తాను, ఆ షెడ్యూల్ ప్రకారంగా చేయి. డైలీ లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ చదువు. ఆ న్యూస్ పేపర్ ఎలా చదవాలనేది కూడా చెప్తాను. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ కదా, ఆ విధంగా చేసుకుంటాము. అక్కడ గ్రౌండ్లో 15 నిమిషాలు ఆగకుండా వాకింగ్ ఏదైనా గుడ్. సేమ్ లాగే మీరంతా ప్రయత్నం చేస్తే అయితే మీకు ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి కావాలి. అప్పుడు మీకు టైం వృధా అవుతుంది, సమయం వృధా అవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, తప్పులు ఉండవు. ఇప్పుడు హైట్ లేని వాళ్ళు పోలీస్కి ప్రాక్టీస్ చేస్తే లాభం అవుతుంది, టైం వేస్ట్. దానికి వెళ్తూనే హైట్ ఉండడు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్. మా టైంలో మనుషులు ఉండేది, టేప్ బట్టి చెక్క పెట్టేది, కొంచెం అటు ఇటు ఉన్నా మాకు పోవాలి. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఎంట్రిక మందంతో సహా చెప్పి అలా హైట్ చూసుకోవాలి, ఏజ్ ఫిజికల్గా నేను పనిచేస్తానా లేదా, అట్లా మీరు ఒకరి సజెషన్ తీసుకోండి ముందుకు. అప్పుడు పర్ఫెక్ట్. దాని మీద ప్రాణం పెట్టాలి. ఇందాక చెప్తాను, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు చదవాలా, ఎప్పుడు పరిగెత్తాలి,
ఇట్లా చేస్తే కాళ్ళ దగ్గర వస్తుంది ఏ ఉద్యోగం. ఆ విధంగా ప్రయత్నం చేయడానికి అలవాటు పడదు. నేను ఇంటికి ఆడతా. మీరేమన్నా క్వశ్చన్స్ అడిగేటుంటే ఇంతవరకు చెప్పాను కదా, ఆల్రెడీ మీరు కింద చెప్పారు. ఈ పాటికి మీ మైండ్లో క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ వచ్చి ఉండాలి. నిజంగా మీకు తప్పకుండా ఉండేవాళ్ళు అయితే అదే ఫ్రీగా ఏముంది, నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే తెలుసుకొని చెప్తాను. మీరు సాటిస్ఫై, నేను కూడా హ్యాపీ. అడుగుతా, ఎవరైనా ఏదైనా అడగచ్చు. నేను చెప్పిన పాయింట్స్ షార్ట్కట్ లో చెప్పినా డీటెయిల్, నాట్ డీటెయిల్ కదా. ఏం లేదు కదా, ఒక చిన్న ఇష్యూ జరిగింది. కూర్చొని మా టైంలో వాలీబాల్ కొనడానికి డబ్బులు లేదు. ఒక చోట ఆడతా ఒక పార్క్ ఉంటుంది, ఆడతామంటే ఆ బాల్ కోర్టు బయట పడుతుంది కదా, కొట్టడము తీసుకోవడం. ఆ బాల్ తీసుకొచ్చేదానికి కూడా పోటీ పడి పరిగెత్తేవాళ్ళు. అంటే బాల్ని టచ్ చేయాలి. 86, 87 అక్కడ చిన్న గొడవ అయింది. నా చేతి నుంచి లాక్కుంటావు, నువ్వు అక్కడ